తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుడు నరసింహమూర్తి స్వామిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అర్చకుడు నరసింహస్వామి కేఎల్టీ మహిళా అవుట్సోర్సింగ్ వర్కర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలున్నాయి. దాంతో మహిళ బంధువులు నరసింహస్వామికి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. బాధితురాలి వీడియో బయటకు రావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పుడు నేను కాశీ విశ్వనాథ గుడి కాడ రోడ్డు చెమ్ముతున్నాను సార్. ఆ అంగడి అబ్బాయికి స్వామి నరసింహస్వామి రమ్మన్న అమ్మాయిని నేను పిలిచాడు సార్. వస్తున్నానని చెప్పి ఒడ్డు దోసి పోయాను సార్. నేను పోయేకాలికి అన్నపూర్ణమ్మ గుళ్ళో ఉన్నాడు సార్. ఎంతసేపు పిలిచేది పిలుస్తానే రావు అని చెప్పి చంపు కొట్టి ఒక దెబ్బ కొట్టాడు సార్. స్వామి ఎందుకు కొట్టావు నన్ను స్వామి అంటే, నీ ముగ్గురితో ఫస్ట్ గేట్లో ఎందుకు అట్లా అరుస్తున్నావు, నేను తేజీ పైన ఎవరో స్పీకర్ పెట్టి అరుస్తున్నాడు అనుకున్నాను, నువ్వే నా తోటి అరిచింది అని చెప్పి నన్ను కొట్టాడు సార్. నేను మా ఆయనతో అసలు అరవలేదు సార్. ఫస్ట్ గేట్కి వచ్చి బండిలో సైలెంట్గా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు సార్ బండిలో నన్ను మా ఆయన. నేను అరవనే లేదు సార్, కావాలనే కొట్టాడు సార్. ఆ రోజు వాళ్ళగరగా మాట్లాడతాడు సార్. నిన్న పేడ పెట్టి దీపాలు పెట్టినారు సార్ ఆడ గూడుల్లో. ఆ గూడుల్లో పేడ ఎత్తిపోయి పూల చెట్లకి వేసాను సార్. నేను చేతపొడి చేసి రేకులు అన్నీ ఎత్తిపోయి మంత్రి ఎత్తిపోయి చెట్లకి వేసానని అందరికీ చెప్పాడు సార్. అందరూ నన్ను అడిగినారు సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్. మా ఆయనకు కూడా చెప్పలేదు సార్. నేను మా ఆయన చెప్తే పనికి పోవద్దు నిలిచిపోంటాడు సార్. నేను బిడ్డలు సాక్కోలేక నేను ఈ పనికి వస్తున్నాను సార్. పొద్దున్నే డ్యూటీ అప్పుడు నేను కాశీ విశ్వనాథ గుడి కాడ రోడ్డు చెమ్ముతున్నాను సార్.